వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా మనం చూడడం అనేది జరిగింది. అక్కడ క్యాస్ట్ పరంగా వాళ్ళకన్నా ఇతర క్యాస్ట్ వాళ్ళని ప్రేమించినందుకు అమ్మాయి యొక్క ఫాదర్ ఏకంగా HIV రక్తం ఎక్కియడం అనేది జరుగుతుంది. అది సూపర్ డూపర్ సినిమా హిట్ అయ్యింది. అది ఖమ్మంలో జరిగినటువంటి యథార్థ ఘటనని ఒక చిన్న సంఘటన తీసుకొని ఆ సినిమా రావడం అనేది జరిగింది. అదే తరహాలో మరి సినిమాల ప్రభావమా లేకపోతే సైకోయిజమా ఇంకేమన్నా అనేది అర్థమైతలే గాని అలాంటి సంఘటన ఒకటి జరిగింది. HIV సోకిన ఒక యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ అన్నోజి కూడా ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తేలడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. సో కక్ష పెంచుకున్న మనోహర్ నెల 11 యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో దాదాపుగా అంటే మొన్న 11వ తేదీ నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అమ్మాయి క్లారిటీగా ఏం చెప్తుందంటే ఒక రక్తం ఉన్నటువంటి చిన్న బాటిల్ తీసి అది నాకు బలవంతంగా ఎక్కించాడు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. పోనీ యువతి అమ్మా నాన్నలు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే వాళ్ళ నాన్న ఒక పూల వ్యాపారి, అంటే పూల షాప్ ఉంటది కదా, అక్కడికి వెళ్ళి ఆ పూలు తెంపుకెళ్ళి అక్కడ ఇస్తాడు. మధ్య తరగతి కుటుంబం అన్నమాట. సో ముందుగా నిశ్చితార్థం అయ్యింది. సో అబ్బాయి గురించి ఎవరైనా సరే ఈ కాలంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ విధంగా ఎంక్వైరీ చేసే తరుణంలో తనకి HIV ఉందని చెప్పేసి తేలింది. వాడికి ఆల్రెడీ HIV ఉన్నాక వాడు అంటే చెక్ చేసుకుంటా లేదా, లేకపోతే వాడికి కావాలని తెలుసా, తెలిసి కూడా కొన్ని వాళ్ళ అమ్మ నాన్నలకు తెలుసా, తెలిస్తే ఇట్లాంటి దానికి ఏ విధంగా ఒడిగడతారు. వాడికి తెలిసి కూడా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఏ విధంగా అనుకోండు. ఇప్పుడు పొరపాటున పెళ్లికి ముందు విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది. పెళ్ళైన తర్వాత తెలిస్తే ఏంది ఆ పరిస్థితి ఊహించుకోనికనే చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా అమ్మాయిని అంటే నేను ఉండకపోతే ఈ అమ్మాయి కూడా ఉండద్దు, సో నాలాగి అమ్మాయి కూడా బాగుపడాలి, నా సంబంధమే క్యాన్సిల్ చేసుకుంటాను, ఒక సైకోయిజం పిచ్చి పట్టినటువంటి ఒక సైకో లాగా అమ్మాయికి బలవంతంగా ఈ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి దీనిపైన వైద్యులు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మరి ఏ విధంగా రియాక్షన్ ఉంటుందో చూడాలి. ఇట్లాంటి వాళ్ళని ఒక్కసారిగా అంటే అతి భయంకరమైనటువంటి శిక్ష వేస్తే తప్పించి ఇతరుడు అంటే మరొకరు చేయడానికి ఆలోచిస్తాడు. వీడిని ఏం చేస్తాడో 4 రోజులు జైలు వేసేసి సపోర్ట్ చేయకుండా ఉంటే ఇంకోటి కూడా ఇదే ఆసరగా చేసుకొని ఈ విధంగానే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో చట్టాలు మనకి BNSలకు మారినప్పటికీ అవే మర్డర్లు, అవే మానభంగాలు, ఇంకా రకరకాలుగా అవే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా తగ్గలేదు. మరి శిక్షలనన్నా ఇప్పటి నుంచి అయినా కఠినం చేస్తే తప్పించి ఇట్లాంటి ఘోరాలు ఆపమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి. సో ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వెయ్యాలనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.